మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు డేటా అధ్యక్ష. మన ఏపీ ర్యాంక్ వచ్చి 15 అధ్యక్ష. 18 నుంచి 15 ర్యాంక్ వచ్చాం అధ్యక్ష. ఇది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్ అధ్యక్ష. మరి ఇదే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి 2018 to 2019 అంటే మేము అప్పుడే గవర్నమెంట్కి వస్తున్నప్పుడు అధ్యక్ష, అప్పుడు 154,031 రూపాయలు ఉంటే అధ్యక్ష, 2022-23 పెర్ క్యాపిటల్ ఇన్కము 2,19,881 రూపాయలు అధ్యక్ష. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. మరి దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ పాలసీస్ వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందా, మాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదా, ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, కాంపోనెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష. ఇది రెండో పారామీటర్ అధ్యక్ష. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా సోర్స్ అధ్యక్ష. ఇది అధ్యక్ష 3 సెక్టర్స్లో పర్సంటేజ్ తీస్తారు అధ్యక్ష. జనరల్గా స్టేట్ పర్సంటేజ్, యాన్యువల్గా కంట్రీ పర్సంటేజ్ తీస్తారు అధ్యక్ష. దీనికి తీస్తే అధ్యక్ష సిఏజిఆర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ అధ్యక్ష. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చరు యాక్టివిటీస్ అధ్యక్ష. దీన్ని చూస్తే అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు ఈ ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోని ర్యాంక్ వచ్చి 10.34% అధ్యక్ష. అదే ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ఓవరాల్ ఇండియా చూస్తే అధ్యక్ష కేవలం 9.03% అధ్యక్ష. ఇది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష. ఇది ప్రైమరీ సెక్టర్ అధ్యక్ష. ఇక సెకండరీ సెక్టర్ అధ్యక్ష, సెకండరీ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష, ఇది పర్సంటేజ్ వచ్చి 13.07% అధ్యక్ష. వేరే ఇండియా పర్సంటేజ్ వస్తే కేవలం 8.28% అధ్యక్ష. మరి ఇది ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష, ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష. దీనికి వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు, ఫైనాన్షియల్ డిస్ట్రాక్షన్ అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష 9.88% అధ్యక్ష. ఓవరాల్గా ఇండియా వచ్చి స్లైట్లీ 9.85 ఉంది అధ్యక్ష. అంటే కేవలం 0.3% మనం అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం అధ్యక్ష. ఇది కాంపోనెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంట్రెస్ట్ అధ్యక్ష. మరి ఇది చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఆర్థిక విధ్వంసం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, పాలించడం రావట్లేదని చెప్తారు అధ్యక్ష. ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్తారు అధ్యక్ష, ఇండస్ట్రీస్ ఎవరు రావట్లేదు, వాక్ ఓవర్ అవుతున్నారు, వాక్ ఓవర్ కాదు ఇది డ్రాప్ అవుట్ అవుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు అధ్యక్ష. అది కూడా చూద్దాం అధ్యక్ష. ఇండస్ట్రీస్ జీవీఏ అధ్యక్షగా గ్రాస్ వాల్యూ అడిషనల్ అధ్యక్ష, స్థూల విలువ కుదింపు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇన్వెస్టర్స్ ఆ క్లైమేట్ ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదు, ఏపీలో వెళ్ళిపోతున్నారని చెప్తే ఇండస్ట్రీ జీవీఏ ఏం చెప్తుంది అధ్యక్ష, 2018 to 19 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ర్యాంక్ వచ్చి 11 ర్యాంక్ అధ్యక్ష. వేరస్ 2022-23 వైఎస్ఆర్ గవర్నమెంట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అధ్యక్ష 8th ర్యాంక్ అధ్యక్ష. 11th ర్యాంక్ ఎక్కడ, 8th ర్యాంక్ ఎక్కడ? ఇది చెప్తాను సార్, మీకు పంపిస్తాను. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ చెప్తాను సార్, మీకు పంపిస్తా, ఒక కాపీ పంపిస్తా. అదేవిధంగా